హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. అంటే అప్రెంటిస్ ట్రైనింగ్ రిటర్న్ టెస్ట్ ఏదైతే ఉందో AITWT 01/2026 కోర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. టోటల్గా మనకి 144 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవైతే కనుక మనకి జాబ్స్ అయితే కాదనమాట, 1 year అయితే మీకు ట్రైనింగ్ అయితే చండీగఢ్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకైతే నెలకి ఒక 10,500 రూపీస్ అయితే నెలకి స్టైఫండ్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇంకా మీరు చూసుకుంటే కనుక ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి 10th క్లాస్లో మీకు ఒక 40% మార్క్స్, అలాగే ITIలో కూడా 40% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇక్కడైతే ట్రేడ్స్ అయితే ఇచ్చారనమాట. వీటిలో కనుక మీరు ITI చేస్తుంటే దీనికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే మీరు గతంలో ఎక్కడ కూడా ట్రైనింగ్ తీసుకోకుండా ఫ్రెషర్స్ అయితే అయ్యి ఉండాలన్నమాట. ఇంకా ఏజీకి చూసుకుంటే కనుక మనకి ఇక్కడ 9th February 2026కి మనం చెక్ అయితే చేసుకోవాలన్నమాట. జనరల్ క్యాండిడేట్స్కి సంబంధించి 17 to 35 సంవత్సరాలు, అందరికీ కూడాను 17 to 35 years ఇచ్చారనమాట కామన్గా. ప్లస్ ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఈ యొక్క కోర్సు అనేది మనకి 9th February 2026 అయితే స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. దీనికి సంబంధించి చిన్న రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అది ఎప్పుడంటే మనకి 18 January 2026 కండక్ట్ చేస్తారనమాట. తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అలాగే మనకి మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఏంటంటే మనకి మినిమం ఒక 152 centimeters హైట్ అయితే ఉండాలి. వెయిట్ అయితే 48 kgs ఉంటే కనుక మనకి సరిపోతుంది అనమాట. ఇంకా కూడా మనకి హియరింగ్, డెంటల్ ఎటువంటి మెడికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరైతే హెల్తీగా ఉన్నారో వాళ్ళకైతే ఈ యొక్క కోర్స్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక టర్నర్లో ఒక 10 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. మెకానిస్ట్లో ఒక 8 ఉన్నాయి. అలాగే మెకానిస్ట్ గ్రైండర్లో ఒక 6 ఉన్నాయి. అలాగే షీట్ మెటల్ వర్కర్ అనమాట 2 ఉన్నాయి. వెల్డర్ GEలో ఒక 4 ఉన్నాయి. అలాగే ఎలక్ట్రీషియన్ ఎయిర్ క్రాఫ్ట్ ఒక 10 ఉన్నాయి అనమాట. ఎలక్ట్రీషియన్ ఒక 4 ఉన్నాయి. ఎలక్ట్రో ప్లేటర్ ఒక 4 ఉన్నాయి. కార్పెంటర్ ఒక 2 ఉన్నాయి. మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ అనమాట ఒక 5 ఉన్నాయి అనమాట. అలాగే మెకానిక్ మెయింటెనెన్స్ కెమికల్ ప్లాంట్లో ఒక 2 ఉన్నాయి. మెకానిక్ ఇన్స్ట్రుమెంట్ అలాగే ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి ఒక 6 అయితే ఉన్నాయి. అలాగే మెకానిక్ మోటార్ వెహికల్ ఒక 2 ఉన్నాయి. ఫిట్టర్లు ఒక 19 దాకా ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్కి సంబంధించి 2 ఉన్నాయి. పెయింటర్ జనరల్ ఒక 11 ఉన్నాయి అనమాట. అలాగే డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ అంటే కంప్యూటర్ ఆపరేటర్ ఒక 4 ఉన్నాయి అనమాట. అలాగే పవర్ ఎలక్ట్రీషియన్ 2 ఉన్నాయి. అలాగే మెకానిక్ట్రానిక్స్ ఒక 6 ఉన్నాయి. TAG MIG వెల్డర్ అనమాట 6 ఉన్నాయి. అలాగే క్వాలిటీ అష్యూరెన్స్ అసిస్టెంట్ 5 ఉన్నాయి. అలాగే కెమికల్ ల్యాబ్ అసిస్టెంట్ 4 ఉన్నాయి. అలాగే CNC ప్రోగ్రామింగ్ ఆపరేటర్ అనమాట ఒక 6 ఉన్నాయి. ఇంకా మెయింటెనెన్స్ మెకానిక్ 2 ఉన్నాయి. మెకానిక్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఆఫ్ ప్రాసెస్ ప్లాంట్ అనమాట 2 ఉన్నాయి. అలాగే ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో ఒక 6 దాకా ఉన్నాయి. అలాగే మెకానిక్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఒక 4, టోటల్గా 144 ఉన్నాయి అనమాట. ఈ యొక్క ట్రేడ్స్లో మీరు ITI చేస్తుంటే మినిమం ఒక 40% మార్క్స్ కనుక వచ్చి ఉంటే సరిపోతుంది. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి NAPSలో రిజిస్టర్ అయ్యి మీరు అక్కడ అప్లై అయితే చేసుకోవాలన్నమాట. అదైతే మనకి 7th December స్టార్ట్ అయింది. ఇంకా 30th December 2025 దాకా మనకి టైం అయితే ఉన్నదన్నమాట. ప్లస్ మీకు కనుక NAPSలో కనుక ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంటే ఈజీగా లాగిన్ అయిపోయి అప్లికేషన్ అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేదనమాట. అట్లాగే చూసుకుంటే ఇక్కడ మనకి గతంలో ఒక వీడియో అయితే చేసామన్నమాట మనం ఈ యొక్క NAPS రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి. అది చూసి మీరు ఈజీగా అయితే ఫ్రీగా అయితే చేసుకోవచ్చు అనమాట ఉంటుంది అనమాట. ఇది apprenticeshipindia.gov.in అని దాంట్లోకి వచ్చేస్తే క్యాండిడేట్ తీసుకోవాలి. క్యాండిడేట్ తీసుకుంటే మనకి ఇక్కడ లాగిన్ అనేది వస్తుంది. ప్లస్ ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనమాట. ఇది ఇక్కడ ఏం చేయాలి, ఈమెయిల్ ID క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి. మీకు ఫోన్కి ఒక OTP వస్తుంది, ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అయిపోవచ్చు. ప్లస్ లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ మై ఆపర్చునిటీస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ అయితే చేయాలి అప్లై చేసేదానికి. ప్లస్ ఇక్కడ చూసినట్టయితే కనుక ఇక్కడ EKYC పూర్తి చేసుకోవాలి. అలాగే ప్రొఫైల్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, ఈమెయిల్ ID ఇవన్నీ పూర్తి చేసుకోవాలి. ప్లస్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే లెఫ్ట్ సైడు మై ఆపర్చునిటీస్లోకి వచ్చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ చండీగఢ్ అని చెప్పేసి మీరు టైప్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ మన సెర్చ్ పై ఎస్టాబ్లిష్మెంట్ అంటే మనకి వేరే చాలా వస్తాయి, మనం సెర్చ్ చేసుకోవడం చాలా కష్టం అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే లొకేషన్లో ఏం చేస్తారంటే చండీగఢ్ అని సెలెక్ట్ మీరు టైప్ చేస్తే ఒక ఇది చూపిస్తుంది అనమాట బటన్. దాని మీద క్లిక్ చేస్తే ఇలాగ వస్తుంది అనమాట. వచ్చినప్పుడు కొంచెం కిందకి రావాలి మీరు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మెకానిక్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఆఫ్ ప్రాసెస్ ప్లాంట్, ఇందాక మనం చెప్పినటువంటి అన్ని ట్రేడ్స్ ఇక్కడ వస్తాయి అన్నమాట. మీరు చూసుకోవాలన్నమాట. ఇక్కడ 3BRD ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చండీగఢ్
అని ఉంటుంది అనమాట. ప్లస్ BRD అంటే ఏంటంటే బేస్ రిపేర్ డిపోర్ట్ అనమాట. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చండీగఢ్ అదనమాట. BRD అంటే బేస్ రిపేర్ డిపోర్ట్. సో మనకి థర్డ్ బేస్ డిపోర్ట్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చండీగఢ్ అనమాట. అన్నీ వచ్చాయి. ఇక్కడ 8th December 2025 అనమాట. ఈరోజే ఇవి అప్డేట్ అయితే చేయడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు. అప్లై అంటే అప్లై చేసుకోవచ్చు. వ్యూ అంటే డీటెయిల్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. చూసుకోవచ్చు అనమాట. మీకు అక్కడ మీకు ఎన్ని నెలలు ఆ యొక్క స్టైఫండ్ ఎంత ఇస్తారు, ఎంత డ్యూరేషన్ ఇక ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, 25 months 15 months ఏంటి అనేది డీటెయిల్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ అప్లై అంటే సరిపోతుంది అనమాట. ఈ బటన్ మీద క్లిక్ చేస్తే అప్లై అయిపోతుంది. సో మీరు అప్లై చేస్తున్నప్పుడు ఆ యొక్క ట్రేడ్ జాగ్రత్తగా చూసుకొని, అలాగే ఇక్కడ ఏంటంటే డేట్ కూడా చూసుకోవాలన్నమాట. అంటే 8th December 2025 మాత్రమే చండీగఢ్ అని ఉంటుంది. దానికి మాత్రమే అప్లై అయితే చేయాలన్నమాట. చేస్తే అయిపోతుంది. ఇంకేంటంటే ఫీజు ఏమి కట్టాల్సిన అవసరం లేదనమాట. అంతే ఇంకా అయిపోతుంది. సో మీరు కనుక షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్కి అయితే కాల్ చేయటం జరుగుతుంది. ఎగ్జామ్లో కనుక మీరు పాస్ అయితే మీకు 1 year లేదంటే 2 years 2.5 years ఆ యొక్క ట్రేడ్ని బట్టి మీకు నెలకి 10,500 rupees చొప్పున స్టైఫండ్తో మీకు ట్రైనింగ్ అయితే చండీగఢ్లో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట.